నారా రామ్మూర్తి నాయుడు నిన్న చనిపోయినటువంటి నేపథ్యంలో నారా చంద్రబాబు గారికి నారా రామ్మూర్తి నాయుడికి మధ్య రిలేషన్స్ని మరొక కోణంలో చూపిస్తూ ఇప్పుడు మీడియా కొన్ని కథనాలు రాస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఎలా ఉండేది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రామ్మూర్తి నాయుడు గారు నిన్న చనిపోయారు. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు గారికి నారా రామ్మూర్తి నాయుడు గారికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు వారిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండేది? ఇప్పుడు ఎవరైనా విషాదంలో ఉన్నప్పుడు ఏ మీడియా సంస్థ అయినా, నాకు తెలిసినంతవరకు నేను 26 సంవత్సరాలు పైగా జర్నలిజంలో ఉన్నా, ఒకవేళ నెగిటివ్ షేడ్స్ ఏదైనా ఉన్నా కానీ చనిపోయిన సందర్భంగా ఎవరు ప్రొజెక్ట్ చేయరు. విషాదంలో ఉన్న ఒక కుటుంబం విషాదంలో ఉన్నప్పుడు సహజంగా ఎవరు కూడా వేరే నెగిటివ్ షేడ్స్ని ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ చేసినటువంటి సందర్భం లేదు, నేను చూడలా. కానీ రామ్మూర్తి నాయుడు గారు అనారోగ్యంతో చనిపోయారు, అందరికీ తెలుసు. దాదాపు 2008 నుంచి ఆయనకు అనారోగ్యంతో ఉన్నారు. తర్వాత అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గత 4-5 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఆయన బాధపడుతూ మరణించారు. మరణించినటువంటి ఆయనకి ఆత్మశాంతి చేకూరాలి, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆదుకొని ధైర్యం ప్రసాదించాలని చెప్పి సహజంగా ఎవరైనా చెప్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఏం చెప్తుందని అంటే, చంద్రబాబు నాయుడు గారు రామ్మూర్తి నాయుడు గారి మధ్య ఉండేటువంటి రిలేషను, రామ్మూర్తి నాయుడు గారికి అన్యాయం చేశారని ఇవన్నీ చెప్తూ ఉంది. నిజంగా అదే నేను చెప్పింది. నిజంగా ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా ఉన్నా కానీ ఆ ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి సందర్భం అది కాదు కదా. ఎవరు చేయరు ఆ పని, నాకు తెలిసినంతవరకు ఎవరు చేయరు. ఏ మీడియా సంస్థ చేయదు, అసలు బాధ్యతాయుతమైనటువంటి మీడియా సంస్థ ఏది కూడా చేయదు. కానీ వాళ్ళు రిలేషన్స్ గురించి రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా నేను ఎందుకు ఈ ప్రస్తావన ఈ వీడియో చేయాల్సి వచ్చిందని అంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుందండి, తెలిసే అవకాశం ఉంది. చాలా తక్కువ మందికి ఆయన మనస్తత్వం గురించి, ఆయన ఉదారత గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన మనస్తత్వం గురించి వేరే రకంగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు 90% ఉంటారు. నాకు తెలిసినంతకు 10% కూడా ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారి ఉదారత కానీ, సహాయం చేసేటువంటి మనస్తత్వం కానీ ఎలా ఉంటుంది అనేది చాలా తక్కువ మందికే తెలుసు. ఆ తెలిసినటువంటి వాళ్ళలో నాకు కూడా పూర్తి స్థాయిలో తెలుసు, నాకు కొంచెం తెలుసు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రిపోర్టింగ్ నేను చేసే అవకాశం నాకు వచ్చింది ఒక మీడియా సంస్థలో. అందువల్ల రెగ్యులర్గా నేను పార్టీ ఆఫీస్కి కానీ, లేదంటే ఆయన కార్యక్రమాలు, ఆయన దైనందిన కార్యక్రమాలు ఎలా ఉంటాయి, తర్వాత ఆయన ఉదారత కానీ, ఆయన సహాయం చేసేటువంటి తత్వం కానీ ఎలా ఉంటుంది, ఇవన్నీ నాకు ఒక 3-4 సందర్భాల్లో చూసాను నేను ప్రత్యక్షంగా. నేను ఐ విట్నెస్. ఓకే, వేరే వాళ్ళు చెప్తే కదా, నేను ఐ విట్నెస్. ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది. ఇంకోటి, ఆయన సహాయం చేసేటప్పుడు కూడా చాలా ఉదారంగా, ఎంత ఉదారంగా ఇంకో కంటికి తెలియకుండా చేస్తారు. అసలు మన ధర్మం ఏం చెప్తుంది, సనాతన ధర్మం కానీ, లేదంటే మన పురాణాలు కానీ, వేదాలు కానీ ఏం చెప్తున్నాయి, కుడి చేతితో ఇచ్చినటువంటి దానం ఎడం చేతికి కూడా తెలియకూడదు, లేదా ఎడం చేతితో ఇచ్చిన దానం కుడి చేతితో తెలియకూడదు. జనరల్గా కుడి చేతితో ఇస్తారు కదా దానం, కుడి చేతితో ఇచ్చిన దానం ఎడం చేతికి కూడా తెలియకూడదు అని అంటారు కదా. సనాతన ధర్మం అదే కదా చెప్పేది. ఏదైనా సహాయం చేసి దాన్ని ఎలివేట్ చేసుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే సాక్షి పత్రికే లేదంటే సాక్షి మీడియానే ఫోకస్ చేస్తుంది వాళ్ళిద్దరు రిలేషన్ మధ్య సందర్భం తర్వాత ఏదో కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ మరణానికి సంబంధించినటువంటి బాధ ఇవన్నీ మానిన తర్వాత ఆ బాధ అప్పుడు ఏదన్నా ప్రొజెక్ట్ చేసినా దానికి అర్థం ఉంటుంది. అని ప్రొజెక్ట్ చేయకూడదు. ఒకవేళ సరే వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చేయొచ్చు, దానికి ఏం లేదు. చేసిన సందర్భం కాదు కదా, అదే సమయం సందర్భం అనేది ఉండాలి కదా. ఇప్పుడేంటి వాళ్ళు ఇప్పుడు తల్లిని చెల్లిని అందరిని దూరంగా పెట్టేశారు అని చెప్పి ఈ మధ్యకాలంలో అందరికీ వస్తుంది కదా. నేనే కాదు, వాళ్ళ కుటుంబం కూడా అంతే అని చెప్పే ప్రయత్నం ఆ మీడియా చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఆ వార్తలు చూస్తే, ఆ మీడియా చేస్తున్నటువంటి ఫోకస్ చూస్తే నాకు అనిపించింది. సరే, ఆ మీడియా చేసింది ఈ మీడియా చేసింది పక్కన పెడితే అంటే యాక్చువల్గా సమాజంలో ఉండాల్సిన పరిస్థితుల గురించి నాకున్న అవగాహన మేరకు నేను మాట్లాడుతున్నా. సమయం సందర్భం అయితే ఇది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, వాళ్ళిద్దరు రిలేషన్ గురించి మాట్లాడారు కాబట్టి నేను అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు సహాయం చేయలేదని వాళ్ళు రాశారు. ఎవరికి? రామ్మూర్తి నాయుడు గారికి
సహాయం చేయలేదు ఆయన బతికున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అనేది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా కిట్పోకు పాల్పడి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి జగమంతా తెలుసు కదా, జగద్విదితం కదా. అంటే నీకు పదవులు ఇచ్చేది, పదవులు ఉండేది ఎందుకు? బంధువులకి లేకపోతే కుటుంబ సభ్యులకి కోట్లాది రూపాయలు సంపాదించి పెట్టడానికి. అదే నా వాళ్ళు చెప్పదలుచుకుంది ఆ మీడియా. ఇప్పుడు రామ్మూర్తి నాయుడు గారికి సహాయం చేయలేదు అన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టారు కాబట్టి మహానేతగా రాజశేఖర రెడ్డి గారు మిగిలిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా సుదీర్ఘకాలం పాటు వాళ్ళ తమ్ముడికి కిట్పోక కింద వేల కోట్ల రూపాయలు సంపాదించలేదు, అందుకని ఆయన మంచి లీడర్ కాదు అని చెప్పదలుచుకున్నారా వీళ్ళు? ఏం చెప్పదలుచుకున్నారనేది నాకు అర్థం కాదు. అందుకే నేను వీడియో చేద్దాం అనుకున్నా. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఒకటి. రెండు, వీళ్ళు ఏం చెప్తారు, కుటుంబం మొత్తాన్ని రామ్మూర్తి నాయుడు గారు చూసుకుంటుంటే రాజకీయాల వరకు ఈయన పరిమితం అయిపోయి రాజకీయాల్లో ఎదిగాడు. ఈయన ఎదిగిన తర్వాత పట్టించుకోలేదు. ఇది ఇంకో పాయింట్ వాళ్ళు మెన్షన్ చేసింది. జనరల్గా ఒక 3-4 అన్నదమ్ములు ఉన్నారనుకో, వీళ్ళిద్దరే అన్నదమ్ములు అనుకోండి, తర్వాత సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు, 4 అన్నదమ్ములు ఉన్న ఉమ్మడి ఫ్యామిలీలో ఒకే పని చేస్తుంటారా అన్నదమ్ములు 4? రకరకాల పనులు చేస్తుంటారు, అవునా? ఒకళ్ళు వ్యాపారాలు చూసుకుంటుంటే, ఇంకొకరు రాజకీయాలు, లేదంటే ఇంకొకళ్ళు వ్యవసాయం చూసుకుంటుంటారు, రకరకాలు చూసుకుంటుంటారు, అంతే కదా. పైగా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ విడిపోయింది, ఎప్పుడో విడిపోయింది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విడిపోవాలా అంటే వీళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారు అనేది నాకు అర్థమైందంటే, ఆ ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ విడిపోయింది, ఆ ఫ్యామిలీలో మొత్తం విభేదాలు ఉన్నాయి, ఆస్తి పంపకాల గురించి పోట్లాడుకుంటున్నారు, వాళ్ళు కోర్టులకు వెళ్ళారు అనేది ఈ మధ్యకాలంలో ప్రొజెక్ట్ అయింది కదా. దాన్ని మినిమైజ్ చేయడానికి ఈ ఎపిసోడ్ని తీసుకొస్తున్నారు. ఎట్లా కంపేర్ చేస్తారు? రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో విడిపోయారు. విడిపోయి ఎవరి రంగంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేదా ఆయనకి వ్యాపారాల్లో హెరిటేజ్ లాంటి సమస్యలు ఉన్న తర్వాత దాంట్లో భాగం ఇవ్వమని చెప్పి రాస్తారు వాళ్ళు. ఎట్లా రాస్తారు? దానికి ఏంటి, ఎలా ఏ విధంగా రాస్తారు? దాంట్లో భాగం ఇవ్వమని. సరే అయిపోయింది, సహాయం చేయలేదు రామ్మూర్తి నాయుడు గారికి అని అన్నారు. రామ్మూర్తి నాయుడు గారికి ఏం సహాయం చేశారు ఏంటి అనేది ఎవరు చెప్పాలి? వాళ్ళ కుమారుడు ఉన్నారు కదా, రోహిత్ ఉన్నారు కదా హీరో, తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే చెప్తారు. వీళ్ళకి ఒక కుటుంబంలో వాళ్ళ పెదనాన్న ఏం చేశారనేది వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు ఏమైనా చెప్పారా సహాయం చేయలేదని? చెప్పారా? చెప్పలేదు కదా. మీరు ఎలా రాస్తారు? సహాయం చేయకపోతే, సహాయం చేయనటువంటి కుటుంబం అయితే, ఇవాళ రామ్మూర్తి నాయుడు గారు చనిపోయిన తర్వాత లోకేష్ గారు వెళ్ళారా? అక్కడంతా వాళ్ళని ఓదారుస్తున్నారా? వాళ్ళ మధ్య ప్రేమాభిమానాలు లేకపోతే ఆ మరణ వార్త తెలియంగానే ఏజీ హాస్పిటల్కి ఎవరు వెళ్ళారు? లోకేష్ గారు వెళ్ళారు కదా. ఈయన ఢిల్లీలో ఉన్నారు కదా చంద్రబాబు గారు. వాళ్ళందరినీ కుటుంబ సభ్యులని పలకరించి మొత్తం అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? లోకేష్ గారు చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మహారాష్ట్ర ఎన్నికల ప్రోగ్రాం హఠాత్తుగా రద్దు చేసేసుకొని నారావారిపల్లి వెళ్ళి మొత్తం అక్కడికి వెళ్ళారు కదా. మరి ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ప్రేమాభిమానాలు ఇవి లేవని ఎలా చెప్పగలం? కనిపిస్తుంది కదా, వాళ్ళ మధ్య ప్రేమాభిమానాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు స్వార్థపరుడు అని రాశారు. దానికి చెప్తున్నాను నేను. దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు కదా వాళ్ళు. నారా రోహిత్ హీరోగా ఇవాళ సినిమాలు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలు లేకుండా హీరోగా ఆయనకి అవకాశాలు వస్తాయా? ఎంత సహాయకారి ఉదారవాది అని నేను ఇందాక చెప్పాను కదా. ఆ పాయింట్ కోసం ఎందుకు చెప్పడానికి ఎదురు చూస్తుంటారు అందరూ. నాకు తెలిసిన 2-3 చెప్తాను నేను. రాజశేఖర రెడ్డి గారికి బతికున్నట్టయితే ఈ వార్త చూసి ఎంత తప్పుడు వార్త లేదా రాంగ్ వార్త అని చెప్పి ఆయనే బాధపడి ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఒకనొక మూమెంట్లో, అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకునే మాట, నేనైతే ఐ విట్నెస్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక వ్యాపారం పెట్టించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఒక సజెషన్ చేసి ఆ సజెషన్ మేరకే పెట్టిన వ్యాపారమే పవర్ ప్రాజెక్ట్ అంటారు. అది నేనైతే ఐ విట్నెస్ కదా, కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు. సరే, నా ఐ విట్నెస్ చెప్తా. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి మాజీ మినిస్టరు, ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి అతను తన కూతురు మ్యారేజ్ ఉందని చెప్పి చంద్రబాబు గారి దగ్గరికి వస్తే ఆయనకి ఎంత ఆర్థిక సహాయం చేశాడో కేవలం పెళ్లి కోసం. అవి రెట్టించే అమౌంట్ కాదు,
గిఫ్ట్ కింద ఎంత అమౌంట్ ఇచ్చారో నాకు తెలుసు. అప్పట్లోనే లక్షలు ఇచ్చారు. తన సహచర మంత్రి ఆయనకి ఆర్థిక సహాయం, అతను బలహీనంగా ఉన్నాడని చెప్పి ఆర్థికంగా చంద్రబాబు నాయుడు గారు సహాయం చేశారు లక్షల్లో. అప్పట్లో నేను దాదాపు 15 సంవత్సరాల క్రితం అది నేను చూసా, నాకు తెలుసు. చూడటం కాదు, తెలుసు నాకు. అంటే నువ్వు ఉన్నావా ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు అది కాదు, ఆ తీసుకున్న అతనే నాకు చెప్పాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించారు ఆయన రాజకీయంగా, అది వేరు. మరి తర్వాత ఎంతమంది తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకి కానీ లేదా తన దగ్గర అంటే తన పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి కానీ ఎంతమందికి మెడికల్ సీట్లు హెల్ప్ చేశారో తెలుసు, అడిగితే చెప్తారు. తర్వాత పేరు చెప్పను కానీ ఒక కీలకమైనటువంటి లీడరు అతను జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కూతురు పెళ్ళి ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అతను జైల్లో ఉన్నప్పుడు అతని పేరు చెప్తే బాగుండదు. ఇప్పుడు దగ్గరుండి అందరికి అర్థమైపోయింది. దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు అంటే అది బాధ్యతగా వ్యవహరించలేదు, సహాయ సహకారం కాదు అది. మామూలుగా అయితే ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, జైలుకి వెళ్తే పట్టించుకోవట్లేదు కదా. ఎవరైతే న్యూస్ రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, ఆ పార్టీలో వాళ్ళే మేమేదో అప్పుడు చేసాము, దండం పెట్టి రాజీనామా మేమేదో అప్పుడు చెల్లిగి చేసాము, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదని చెప్పి ఇప్పుడు వాళ్ళే వీడియోలు పెడుతున్నారు కదా. అందరూ వాళ్ళ పార్టీ వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెడుతున్నారు లేదా? మరి వాళ్ళు ఆదుకోలేదు కదా, ఆదుకోలేదని కదా వీడియోలు పెడుతుంది ఇప్పుడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఆ లీడర్కి సంబంధించిన కూతురు పెళ్లి దగ్గరుండి వాళ్ళ దంపతులు, చంద్రబాబు నాయుడు గారు దంపతులు జరిపించారా లేదా? జరిపించారు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసినటువంటి సంఘటనలు 5-6 ఉన్నాయి. తర్వాత ఒక మీడియా అధిపతికి సంబంధించి నేను స్వయంగా నా కళ్ళెదుట చూసి నా చెవులతోటి విన్నటువంటిది, అతను వ్యతిరేకంగా చేస్తుంటే తెలుగుదేశం పార్టీకి, అప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చేసి ఆ తర్వాత ఫ్లేట్ ఫిరాయించి రాజశేఖర రెడ్డి గారు కోటరీలోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు మధ్య జరిగినటువంటి ఒక 2 వ్యాఖ్యలే చెప్తాను నేను. చెప్తుంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం చేస్తున్నాడు అతను, మరి ఏంటి అని అంటే ఆయన అన్న ఒకే మాకు మాట, మనం చేయగలుగున్నాం చేద్దామమ్మా, తర్వాత వాళ్ళ ఇష్టం అని అన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కక్ష కట్టి ఏ విధంగా చేశారు, అతనికి అనుకూలంగా లేనటువంటి మీడియాని. మరి అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీతో ఎదిగి స్థిరపడినటువంటి మీడియా సంస్థ ఆయన్ని వెంటాడుతున్నప్పుడు ఆయన ఏం చేయాలి? ఏం చేస్తారు మామూలు సహజంగా? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ ప్లేస్లో కక్ష తీర్చుకునేవాళ్ళు కదా. మరి ఆయన నాతో స్వయంగా చెప్పినమాట, చేయగలిగి ఉన్నామమ్మా మనం చేద్దాం, వాళ్ళ ఇష్టం, తర్వాత వాళ్ళ కర్మ అని అన్నాడు. కర్మ కూడా అలా చేద్దాం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకుని చేయి పని అని అన్నాడు. అంటే ఎంత ఉదారవాది చంద్రబాబు నాయుడు గారు అని. అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే బహుశా నన్ను కామెంట్ కూడా చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి సహాయం చేయరు, తర్వాత ఎవరితోటి ఆయన కలిసి ఉండరు, ఆయన మానవతావాది కాదు, ఆయనకు మనస్తత్వం లేదు, ఆయన చలించినటువంటి మనిషి అని అంటుంటారు. నాకు తెలుసబ్బా, నేను చెప్పగలను. అంటే వీళ్ళు అనుకోవచ్చు నీకు సాయం చేశాడు, నేను ఇంతవరకు ఒక పైసా కూడా కావాలంటే ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అయినా అడగచ్చు, ఎవరైనా సీనియర్స్ ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళకి వరకు కొంతమంది పరిచయాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఒక్క పైసా కూడా నేను ఆయన నుంచి లబ్ధి పొందాల, ఒక్క పైసా కూడా, ఒక్క పని కూడా చేయించుకోవాలి. కానీ నేను చూశాను కాబట్టి ఆయన ఉదారవతని, తర్వాత ఆయన మానవతని నేను చూశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అందరూ ఇవాళ రామ్మూర్తి నాయుడు గారిని చనిపోయినటువంటి విషాదంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు రామ్మూర్తి గారి మధ్య రిలేషన్ గురించి మాట్లాడుతుంటే నాకు బాధ వేసింది. అంటే ఇంకా కొన్ని చెప్పచ్చు నేను. మరి రాజశేఖర రెడ్డి గారు సంపాదించినప్పుడు మీరు అందరూ విమర్శిస్తున్నారు కదా, రాజశేఖర రెడ్డి కిట్పోకో పెంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంపాదించి పెడితే మీరు విమర్శిస్తున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారి బంధువులకి సహాయం చేసేది మీరే చెబుతున్నారు కదా, అది కిట్పోకో కదా అనొచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. ఈయనేంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీలో అండి, అతని పేరు చెప్పను నేను, బాగా దెబ్బతిన్నారు. ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే అందరూ కోటీశ్వర్లు అని చెప్పి అనుకుంటారా? లేరు. డైలీ రొటీన్ లైఫ్ లీడ్ చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు, గడవలేని
అని నేను అన్న కానీ లైఫ్ లీడ్ చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సహాయం చేశారో తెలుసా? ఒక ఎల్ఐసి ఏజెంట్ అయితే అతని చేత 3 కోట్ల రూపాయలు ఒకే పాలసీ సుమారుగా నాకు తెలిసినంత వరకు చేయించి అతనికి జీవన భృతి కల్పించారు. రాజశేఖర రెడ్డి గారి లాగా కిట్ ప్రోకో వాళ్ళకు చేయించలా కుమారుడికి. పని కల్పించాడు ఈయన. కల్పించి మినిమం బతకడానికి, లైఫ్ని లీడ్ చేయడానికి ఒక ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్లో ఒక అతనికి చేసంటే మరి అది మానవత్వం కదా. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ అమాయకులు అయ్యి చంద్రబాబు నాయుడు గారికి తోటి ఉంటున్నారా? కాదు. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏంటంటే ప్రైవేట్ ఇష్యూస్ బయటకు చెప్పినట్టు అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారి మనస్తత్వం గురించి చెప్పాలనే ఉద్దేశంతో నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఆయన మరి కొంతమంది జాతకం అంటారు కదా, సనాతన ధర్మం, హిందూ ధర్మంలో లేదా ఆస్ట్రాలజీలో ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళే ఆయన ఎత్తెడుతుంటారు. ఎవరైతే ఆయన నుంచి సహాయం పొందరో వాళ్ళు మాత్రం ఆయన్ని అభిమానిస్తుంటారు. ఆయన సహాయం చేసిన వాళ్ళు 199 మంది ఆయన తిడుతూనే ఉంటారు, ఆయన విమర్శిస్తూనే ఉంటారు, ఆయనతోటి తిరుగుతుంటారు. ఇది రాసి కావాలంటే తెలుగుదేశం పార్టీలు ఎవరినైనా అడగమని చెప్తారు. కానీ ఆయన నుంచి ఎవరు ఒక్క పైసా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆయన్ని అభిమానిస్తుంటారు. మరి ఆయన జాతకంలో ఉందేమో కొన్ని వందల మంది ఆయన దగ్గర ప్రత్యక్షంగా హెల్ప్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. రాశాబు ఇచ్చిన వాళ్ళు, రాశాబు అనుభవించిన వాళ్ళు, 2 సార్లు అనుభవించిన వాళ్ళు కూడా బయటకు వెళ్ళి ఆయన్ని దూషిస్తుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు మంచోరా చెడ్డోడా అని అంటే మనం ఏం విశ్లేషణ చేస్తాం? ఇలాంటివి నేను ఎన్నో చెప్పగలను. ఆయన మానవత్వం గురించి, ఆయన మంచితనం గురించి, అంటే ఉదారం గురించి అనేకం చెప్పగలను నేను. అన్నీ బయట పెడితే బాగుండదు కాబట్టి 2-3 బయట పెట్టాను. ఇంకంతకన్నా అయితే ఒకటేంటంటే వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ని ఇప్పటికప్పుడు ఈయన సెటరేట్ చేస్తుంటారు. ఇప్పుడు తల్లి చెల్లిని పోగొట్టుకున్నటువంటి చెల్లిని తరివేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాదు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో కుటుంబం యొక్క పరువు ప్రతిష్టను కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్నటువంటి మీడియా ప్రొజెక్ట్ చేస్తుందంటే ఈ తరహాలో ఆశ్చర్యం వేసింది. అంటే సమయం సందర్భం అట్లీస్ట్ అదన్నా పాటించాలిగా. ఇప్పుడు చనిపోయినటువంటి విషాదంలో ఆ ఫ్యామిలీ ఉంటే ఆ సమయంలో నువ్వు ఈ విధంగా ప్రొజెక్ట్ చేయటం అనేది అది భావ్యం కాదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసి చంద్రబాబు గారి గురించి నాకు తెలిసిన 2 ముక్కలు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా చేసిన తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.